తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 3 రోజులు బిజీ పర్యటనలో ఉన్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బెంగాల్ గెలిచాం, తెలంగాణ గెలవబోతున్నామని కామెంట్ చేశారు. సరిపైన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? నితిన్ నబీన్ టూర్ అందుకేనా? తెలంగాణలో బీజేపీ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశంపై డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా మహేష్ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. సో మొత్తం మీద అస్సాం, వెస్ట్ బెంగాల్లో గెలిచినటువంటి బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణకి కనిపిస్తోంది. అంటే తెలంగాణలో ఖచ్చితంగా 2028లో బాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికీ దాదాపు అందరూ మంత్రులు కావచ్చు, బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కావచ్చు, వరుస సమావేశాలు, సభలు నిర్వహిస్తూ పోతా ఉంది. అంటే ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ద్విముఖ పోటీ, అంటే కాంగ్రెస్ బీజేపీ ఉండబోతుందా, లేకపోతే త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు కలిపి. సందీప్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఎవరి మార్నింగ్. సో యాక్చువల్గా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజా అంశాలు, ప్రజలకు ఇప్పుడు కావాల్సిన పరిస్థితులను బట్టి మాట్లాడాలి. దురదృష్టవశాత్తు ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి రాజకీయ పార్టీ లోపల ఉన్న ఆ ఎత్తుగడలు, ఆ పోకడలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ మనుగడ, మేము గెలుస్తాము, మేము వస్తాము అని చెప్పుకునే ప్రతి పార్టీ. కానీ వీళ్ళు ప్రజల మీద నమ్మకం కంటే కూడా వాళ్ళ మీద వాళ్ళకు ఉండే నమ్మకాన్నే ఎక్కువగా ప్రజల ముందు పెడుతున్నారు. జనరల్ గా ఏం చేయాలి రాజకీయ పార్టీలు? ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల కోసం కొట్లాడి ప్రజా సమస్యల నుంచి వచ్చేది నిజమైన నాయకులు. ఎవరైనా నాయకులు అట్లా వస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు ఉండే పరిస్థితులు కాదు. ప్రజలకు మేము నాయకులము, మమ్మల్ని మాత్రమే గెలిపించండి, మేము మాత్రమే ఉన్నాము, మేము లేకపోతే అసలు మీకు జీవితమే లేదనే విధంగా రాజకీయ పార్టీ బిహేవ్ చేయడం ఇక్కడ బాధకరమైన విషయం. ఇక నెక్స్ట్ బీజేపీ విషయానికి వచ్చినట్టయితే, బీజేపీ చేస్తున్న విధానం ఎట్లుందంటే, బీహార్ ని మనం కళ్ళ ముందు చూసాము. బీహార్ లోపల రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఓటు దోపిడీ జరిగింది, ఓటు చోరీ జరిగింది అనే దాన్ని. సో అక్కడ దగ్గరగా 60 లక్షల ఓట్లకు పైసలకు ఓటు చోరీ జరిగింది అనే దాన్ని ఆయన కళ్ళ ముందు పెట్టారు. సో దానికి కనెక్టెడ్ గా అక్కడ గెలిచింది బీజేపీ. ఆ గెలిచిన దానికి ముందు, గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో మరొక వైపు వచ్చేసి అదే కంటిన్యూషన్ లోపల వెస్ట్ బెంగాల్ లోపల 90 లక్షల ఓట్లను చోరీ జరిగింది, 90 లక్షల ఓట్లను తీసేశారు అనే దాని మీద పెట్టిందో, అందులో 25 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ కోర్టుకు వెళ్ళినట్టు వాళ్ళు ఇప్పుడు కోర్టులో ఆ కేసు ఉందన్న విషయాన్ని కూడా మనకు తెలుసు. సో దాన్ని కొంచెము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు అదే పోకడ, అదే ఎస్ఐఆర్. సో ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ జరుగుతున్న విధానం లోపల రేపు ఎన్ని ఓట్లు ఇక్కడ తొలగిపోతాయి అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, నకిలీ ఓట్లను తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దాన్ని మనం అభినందించాల్సిందే, అందులో వేరే డౌట్ ఏం లేదు. కానీ నకిలీ ఓట్లతో పాటు అసలీ ఓట్లు కూడా పోతాయా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే ఒక కుటుంబం లోపల ఇంతకంటే ముందు, అంటే గత ప్రభుత్వానికంటే ముందు ఒకసారి మనం ఆలోచించినట్లయితే, బీఆర్ఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ గా ఉండి 20 లక్షల ఓట్లను తొలగిస్తే ఆ గెలుపు అప్పుడు సుసాధ్యం అనుకున్న గెలుపు సాధ్యమైంది అనేది అప్పటి ప్రతిపక్షాల వాదన. ప్రతిపక్షాలు గొడవలు చేశాయి, బీజేపీ చేసింది, సేమ్ టైం వచ్చి కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు సేమ్ అదే దాన్ని ఇక్కడ ఏమన్నా పెడతారా అనే దాన్ని ఒకవేళ తీస్తే ఆ గెలుపు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? బీజేపీకి ఎందుకు కావాలి అంటే జరం మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల బీజేపీ కొంతమేర లాభపడే అవకాశం ఉందా? అదే చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ అది బీజేపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది, ఇతర పార్టీలు కూడా కావచ్చా అంటే, ఇక్కడ బీజేపీ ఏం చేస్తుందంటే, మాకు మాత్రమే బెనిఫిట్ అవుతున్న దాన్ని ప్రజల్లో బ్రెయిన్ లోపల ఫీడ్ చేస్తుంది. దాన్ని ఆ ఫీడ్ చేసే దాన్ని పాజిటివ్ గా ఉంటుంది అనే దాన్ని ఎందుకు అనుకోవాలి? మీకు అంత నమ్మకం మీద, ఎస్ఐఆర్ మీద నమ్మకం ఏంది? ఓట్లు తొలగింపు మీద మీకు మద్దతు అనేది ఉంది. ఇప్పుడు విలేజ్ లో బీజేపీ 0. మీకు ఓన్లీ అర్బన్ లో మాత్రమే కనిపిస్తుంటది, సబర్బన్ లో కొత్త
కొంత కనిపిస్తుంది. కానీ గెలుపుకు సంబంధించినంత శాతం ఓటర్లు మనకు ఇంపాసిబుల్, అది లేదు. కానీ ఇక్కడ ఆ గెలుపుకు సంబంధించిన ఓటర్లు రావాలి అంటే ఇక్కడ అసమర్థమైన పాలన ఉందా అనే దాన్ని బీజేపీ చెప్పాలి. మరి అసమర్థమైన పాలన బీజేపీ ఉందని చెప్పినట్టు అయితే వాళ్లకు మీరు ఎందుకు ఈడీలు సిబిఐలు రావటం లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ ఇంత అసమర్థమైన పాలన ఉంది అని మీరు చెప్పినట్టు అయితే ఆ చేస్తున్న వ్యక్తులు ఎవరు అనేది చెప్పకపోవడం రెండవ ప్రశ్న. ఇంకొకటి, ఈ అసమర్థమైన పాలన ప్రజల పక్షాన అన్యాయంగా జరుగుతుందంటే అన్యాయం వైపు వకాల్తా తీసుకొని మీరు ఎందుకు కొట్లాడరు అనేది మూడవ ప్రశ్న. ఇవన్నీ పక్కన పెట్టేసి మేము వస్తాం, మేము గెలుస్తాం అంటే ఇది బిగ్ జోక్ లాగా కదా. అంటే ఒక కామన్ మ్యాన్ ఆలోచన విధానము మీకు అనుగుణంగా ఉంటుందని అనుకోవడం తప్పు, తెలంగాణ ఉంటుంది అనుకోవడం రెండో తప్పు. తెలంగాణ ఇక్కడ పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలతోని అంతో కొంత ముడిపడి చైతన్యం కలిగి ఉన్న కుటుంబాలు, వ్యక్తులు మాత్రమే తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే వన్ సెకండ్ తెలంగాణకు గతాన్ని మనం పరిశీలించినట్టు అయితే ఉద్యమాలతోని వచ్చిన తెలంగాణ తప్ప ఇంకా వేరేది కాదు. ఆ ఉద్యమాలకు కాంగ్రెస్ కోఆపరేట్ చేసింది, సోనియా డిఫరెంట్ గా సహాయం చేసింది, అందులో డౌటే లేదు. దానికి బీజేపీలో ఉన్న చిన్నమ్మ కూడా అవుట్ రైట్ గా సహాయం చేశారు. ఇద్దరు తల్లుల పుణ్యమే అని చెప్పొచ్చు తెలంగాణలో కొంత ఆ బెనిఫిట్ రావడానికి. కానీ బీజేపీని గెలిపించే అంత గొప్పతనం తెలంగాణలో ఏం చేశారు? ఇంకా తెలంగాణను విడదీయడం లోపల ఆ తల్లిని చంపి బిడ్డను విడదీసింది అనే దాన్ని మీకు స్నేహితుడు, మీకు పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ విషయం చెమ్మడాలు, ఇవన్నీ బీజేపీకి నష్టం జరగవా? అంటే బీజేపీ లోపల మొన్న బండి సంజయ్ విషయం నష్టం జరగదా? బండి భగీరథ విషయం నష్టం జరగదా? ఇవన్నీ అంశాలను పక్కన పెట్టేసి మేము వస్తాం, మేము గెలుస్తామంటే మాత్రం కొంత జోక్ గా ఉంది. ఇవి ప్రాక్టికల్ జోక్ లాగానే తీసుకుంటారు ప్రజలు. రైట్ మహేష్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. సో ఏం చెప్తారు? మొత్తం దాదాపు అంటే మీరు ఇప్పటికి చాలా సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్తున్నారు. ఏ విధంగా ఆ మాట చెప్పగలుగుతున్నారు? తెలంగాణకి ఏం చేశారని చెప్పేసి అనలిస్టులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏం చెప్తారు? సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈజ్ నాట్ ఎంటరింగ్ లేట్. బీజేపీ ఎంటరింగ్ విత్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్. బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ రీబిల్డింగ్ చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని స్ట్రాంగ్ చేసే ఒక ప్రక్రియ. ఏదైతే ఈరోజు నితిన్ నవీన్ గారు టూర్ అవుతుందో, ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఆఫ్ తెలంగాణ బీజేపీ. మా టార్గెట్ తెలంగాణ. ఎందుకోసం మేము చెప్తున్నట్టే గతంలో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే అవినీతి చేసింది, ఎక్కడ అక్రమాలు పాల్పడింది, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఆనాడు ప్రశ్నించి నిలబడి ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఏకతాటికి తీసుకొచ్చిండు. అప్పుడున్నటువంటి దాన్ని కాంగ్రెస్ దాన్ని క్యాచ్ చేసుకొని మాయాదారంలో వచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది అనేది నితిన్ నవీన్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈసారి అట్లా కానియకుండా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు పారదర్శకమైన పాలన. జయరామ్ అన్న మాట్లాడిండు, బీజేపీ ఏం చేస్తే తెలంగాణ ప్రజలకు, ఏం చేస్తే తెలంగాణ ప్రజలు తీసుకున్నాం. వాస్తవంగా మేధావులు వారు చెప్పింది మేము యాక్సెప్ట్ చేస్తూ చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు పారదర్శక పాలన కావాలి. తెలంగాణలో కమిషన్ రాజ్, కరప్షన్ రాజ్, రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది. ఇవి పోవాలంటే బీజేపీ రావాలి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజలు కడుపున పెట్టుకుంటారు. వాస్తవం తెలంగాణ ప్రజలు అదే ఉంటుంది. తెలంగాణలో హైడ్రా పేరు మీద విధ్వంసం సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు ఊలగొడుతుంటే ఇండ్లు ఊలగొట్టద్దు అని చెప్పేసి బీజేపీ ఉద్యమం చేసింది. మూసీ పేరు మీద ఒక అవినీతికి ఆయన దారి తీస్తే మూసీ పేరు మీద అక్కడ పేదల ఇండ్లు ఎక్కడైతున్నాయో ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లను ఇక్కడ కూల్చడం కాదు, వీళ్ళకు మీరు రిటర్నింగ్ వాల్ కట్టని సొల్యూషన్స్ ఇస్తూ మూసి నిద్ర చేసి వాళ్ళ పక్షాన ఉన్నాం మేము. ప్రధాన ప్రతిపక్షంగా అంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, బీజేపీ ఎక్కడ కనిపించలేదు. నేను అదే చెప్పబోతున్నా సందీప్ ప్లీజ్. అయితే రైతు భరోసా పేరు మీద ఈరోజు పల్లెల్లో ఉన్న రైతు కన్నీళ్లు దుడ్చడానికి రైతు భరోసా యాత్ర చేసింది బీజేపీ. 1600 కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ జరిగింది తెలంగాణ. ఈ బొగ్గు స్కామ్ బొగ్గు తిన్నోని కగ్గిస్తామని చెప్పేసి సింగరేణి యాత్ర చేసింది బీజేపీ. రేపు నిరుద్యోగులకు కూడా ఈరోజు అనేకమైన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ భరోసా కూడా మేము చేయబోతున్నాం, విద్యా భరోసా చేయబోతున్నాం. రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ఈరోజు పీఆర్సీ రాలేదని ఉద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని చెప్పి అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇంతమంది కష్టాలతో ఉన్నటువంటి తెలంగాణను కాపాడాలంటే కేవలం బీజేపీతోనే అవుతుంది. అయితే ఈ టూరు దానికోసం కాదు. ఈ టూర్ చేస్తుంది ఏంటంటే ఆర్గనైజేషనల్ రీబిల్డింగ్ చేస్తూనే
అందుకే 10 కార్యాలయాలు ఈ రాష్ట్రంలో మేము ఇనాగ్రల్ చేసుకున్నాం నిన్న. అదే విధంగా బూత్ లెవెల్ కేవలం హైదరాబాద్ లో గ్రేటర్ పరిధిలో 9,000 మంది బూత్ కార్యకర్తలతో ఓన్లీ బూత్ అధ్యక్షులతో మీటింగ్ పెట్టినాం నిన్న. కానీ ఎట్లా ఓట్లు వేస్తారు? ఇప్పుడు మీకు క్యాడర్ ఉంది కానీ లీడర్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ తప్పించి ఇంకెక్కడ లీడర్స్ అయితే ఎక్కడ కూడా లేరు కదా. మాకు లీడర్లే, మా క్యాడరే లీడర్లు అన్న. మాకు లీడర్లను మేము మా కుటుంబ పార్టీ కాదు, ఆ కుటుంబంలో కొడుకు, తండ్రి, మనమడు, అన్న, తమ్ముడు ఇట్లా పెట్టుకోం. మా దాంట్లో క్యాడరే లీడరు. అందుకే బీజేపీ ఇస్ అ పార్టీ విత్ డిఫరెన్స్. డెఫినెట్లీ బీజేపీ ఎందుకు అధికారంలో రావాలనేది విషయం చెప్పిన. తెలంగాణ ప్రజలు పారదర్శకత కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రంతో సమన్వయం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి ఒక డబుల్ ఇంజన్ సర్కారు కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో డెఫినెట్లీ బీజేపీ వస్తుంది. తెలంగాణలో గత 10 ఏళ్లు ఆనాడు బీఆర్ఎస్ చేసిన పాలన నుంచి చూసిరు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు 3 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఈ 2 పాలన చూసి విసిగిపోయి ఈరోజు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ బీజేపీ ఎందుకు రావాలనే విషయాన్ని నేను చెప్పిన. బీజేపీ ఎందుకు రావద్దనే విషయాన్ని మీరు చెప్పండి. ఈరోజు సర్ విషయం చెప్పారు. సర్ విషయంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎందుకు వణికిపోతున్నాయి? సర్ ఈరోజు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు కదా. ఈ అధికారులు రేపు పోయి ఎస్ఐఆర్ లో పోయి నివేదిక తీసుకునే అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎంప్లాయీస్ చేస్తురా? తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఏ ఒక్కరిది కూడా, భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కరు ఓటు కూడా పోదు. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్తున్నా కదా, ఈ దేశ పౌరుడుగా అనేటువంటి వాళ్ళ ఓట్లు పోతాయి, అనర్హుల ఓట్లు పోతే మీకు ఎందుకు భయం పుడుతుంది? ఎక్కడి నుంచో వచ్చినట్టు రోహింగ్యాల ఓట్లు హైదరాబాద్ లో ఉంటే వీళ్ళ ఓట్లు పోతే ఎందుకు ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ కు బాధపడుతుంది? ఎంఐఎం చేతిలో వీళ్ళ స్టీరింగ్ పెట్టిరు, వీళ్ళ చేయి పెట్టిరు కాబట్టి వాళ్ళకు నొప్పి వస్తుంది ఇక్కడ. రైట్. లక్ష్మీ నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఈ 2 పార్టీలతోటి తెలంగాణకి ఒరిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటే మొత్తం మీద బీజేపీ ఒకవేళ ముందుకెళ్తే బీజేపీ ఎదుగుదల వల్ల ఎక్కువ నష్టం బీఆర్ఎస్ కే ఉందన్న ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. నిజమేనా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మీకు వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నట్టు అనిపిస్తున్నది. గతంలో కూడా చాలా మంది తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాము, ఇక అధికారం ఏర్పాటు చేయబోయేది మేమే అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. కేఏపాల్ గారు కూడా చెప్పి మేమే అధికారం ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి. సో ఇది వాళ్ళు చెప్పడంలో పెద్దగా ఇంత ఏం లేదు. ముఖ్యంగా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణకు చేసింది ఏం చేసింది, వీళ్ళు ఏం చేసినామని చెప్పి రేపు తెలంగాణలో ఓట్లు అడుగుతారు, లేకపోతే తెలంగాణలో అధికారం దక్కించుకునేటువంటి ఆలోచనలలో ఒక్కసారి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్న రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ ఉనికి కోసము ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేస్తున్నది ఏది కూడా లేదు. ఏ ఒక్క అంశం కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. వీళ్ళంతా ఏంటంటే కేవలం మాటలు చెప్పడంలోనేమో నెంబర్ 1 ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి పని ఏది కూడా లేదు. ఇప్పుడు మన కేంద్ర మంత్రులు కానీ మన ఎంపీలు ఉంటారు కదా, వీళ్ళు తెలంగాణకు తెచ్చింది ఏందో ఏమైనా ఉన్నదా పబ్లిక్ ఉపయోగపడేది? ఏది కూడా లేదు. కేవలం ఏంటంటే మాటలు చెప్పి ఏదో మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అదే విధంగా ఏవైతే కేంద్రం పరిధిలో ఏదైతే ఈడీ గాని, సిబిఐ గాని, ఐటీ గాని ఏవైతే ఉన్నాయో అట్లాంటి సంస్థలను వీళ్ళు వాడుకొని ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను మా బీజేపీ సోదరుడు మహేష్ గారికి. కేంద్రంలో అధికారం బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ఉన్నది. మనకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, మనకు రావాల్సినటువంటి విభజన హామీలు కానీ ఎక్కడ పోయినాయి? ఎందుకు రాలేదండి? ఇవాళ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయింది, కాజీపేట ఫ్యాక్టరీ అయింది, అదే విధంగా కాళేశ్వరం, పాలమూరు ఏదైనా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి చెప్పినారు. ఇవన్నీ ఏమైనాయండి? ఏది కూడా లేదు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏమైందండి? ఏవి కూడా లేవు. వీటిపైన ఎందుకు మాట్లాడరు? వీళ్ళు మాట్లాడాలి కదా. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ ధరల పెరుగుదల ఏదైతున్నదో, ధరలు అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెంచినారు కదా. ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెరగలేదు, మన దగ్గర పెరిగినంత. బీజేపీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అదే విధంగా గ్యాస్ ధరలు పెంచితే సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. 2014లో
గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉండేది, సబ్సిడీ సిలిండర్ ధర ఇలా 1100 రూపాయలు పైసలకి అయిపోయింది. అంటే దాదాపు 170% పెరిగింది. మరి అంత పూర్తి సామాన్యుడికి వీళ్ళు ఉపాధి కల్పించారండి? అంత పెరిగినటువంటి ఏదైతే పర్సంటేజ్ ఉన్నదో అంత పూర్తి వీళ్ళు కల్పించారు? ఏది లేదు. కేవలం ఏంటి అని అంటే ఇవాళ రాజకీయ ప్రసంగాలు చేయడం తప్ప ఇంకొకటి లేదు. బీజేపీ వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇలా ప్రతిపక్షాల మీద, ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్న మాట స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఇవాళ నేను బీజేపీ నాయకులను ఒక సూటికి ప్రశ్న అడుగుతున్నా. 2014లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను ఇక్కడ అమలు చేయడం జరిగింది. అంటే ఇవాళ రైతు బంధు గాని, రైతు బీమా గాని, అదే విధంగా కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, కేసీఆర్ కిట్లు గాని, రైతులు పండించినటువంటి పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ గాని, ఇట్లా ఈ 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు గాని, మిషన్ భగీరథ గాని, ఇట్లాంటి సంక్షేమ పథకాలు వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏంటన్నా వీళ్ళు అమలు చేస్తున్నారా అండి? ఎక్కడన్నా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? ఏది లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గడిచిన 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి పోయింది ఎంత, కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది ఎంత? వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారా అండి? వీళ్ళు ఏమన్నా ఇలా 100 రూపాయలు పోతే 40 రూపాయలు వస్తున్నాయి. కన్మ 60 రూపాయలు తీసుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలకు పంచి అక్కడ వికాసం చూస్తున్నారు. తెలంగాణను నట్టేట ముంచింది బీజేపీ ప్రభుత్వం. మన నిధులు మొత్తం తీసుకుపోయి వాళ్ళకు వంచి మనని మొత్తము ఆగమాగం చేసింది వీళ్ళు కాదా? ఒకసారి వీళ్ళు ఆలోచన చేయాలి. ఇలా ఒక్క నిమిషం సార్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, ఎల్ఐసి, అదే విధంగా కొన్ని రైల్వేకి సంబంధించినటువంటి వాటిని వాళ్ళు ప్రైవేటీకరించి ఇవాళ లక్షల ఉద్యోగాలు పోగొట్టింది వీళ్ళు కాదా అండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఇలా 12 సంవత్సరాలలో దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరా వీళ్ళు? ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ అనేది దాదాపు ఒక 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి వెనుక పడిపోయింది. ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం లేదు. ఏమున్నా ఏం మైకుల ముందరకు వచ్చి ఊగజంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు తప్ప వేరేది లేదు. ఇలా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు అనేవి తగ్గిపోయినాయి కదా. తగ్గిపోయినప్పుడు మరి ఇక్కడ కూడా తగ్గాలి కదా. పెట్రోల్ డీజిల్ రేట్లు అనేది తగ్గాలి కదా. ఇలా కేవలం ఏంటంటే ఈ పన్నులతోటి, సెస్సులతోటి ఇలా వీళ్ళు వాటిని పెంచుకుంటా పోయి ఇవాళ దాదాపు ఆ చమురు సంస్థలకు దాదాపు 30-40 లక్షల కోట్ల రూపాయలను దోచిపెట్టిన మాట వాస్తవం కాదా? రైతులకు రైతులు మొత్తం రోడ్లు ఎక్కేటట్టు చేసింది ఈ బుద్ధిమంతులు కాదా? వీళ్ళు ఏం చేశారని తెలంగాణకు ఒకసారి చెప్పు. బీజేపీ నాయకులు మీరు ఏం చేసిరో తెలంగాణకు అని చెప్పి మీరు ఇక్కడ ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఏమి కాదు. మీతోటి నేను చెప్తున్నాను కదా, గతంలో కూడా చాలా మంది చెప్పారు. దాంట్లో ఉపన్యాసం లాగా ఉంది. నేను ఒక్క నిమిషంలో అన్నకు ఆన్సర్ చెప్తా. ఒక్కటి నిమిషం మహేష్ గారు, నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే మీరు చెప్పండి. మొత్తం అబద్ధం. అరే అబద్ధం నేను గణాంకాలతో చెప్పిన వరకు మీరు తీసుకుపోయింది ఎంత, ఇచ్చిందంత చెప్పు. మొత్తం కూలిపోయినటువంటి కాళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతారు. అది అబద్ధం కాదా? రైల్వేల బుల్లెట్ ట్రైన్లు ఇక్కడ తయారైతున్నాయి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలా. అది అబద్ధం కాదా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలా బుల్లెట్ ట్రైన్ తయారైతుంది. రైల్వే కోచ్ లో బుల్లెట్ ట్రైన్ తయారైతుంది. మీరు ఇంకా కాజీపేట రైల్వే ట్రైన్ ఏం చేసినట్టు? అది తెలంగాణ రాష్ట్రం. అంత డౌట్ ఉంటే మీ పెద్ద నందినగర్ లో ఉన్న మీ కేటీఆర్ ను జూబ్లీహిల్స్ బీజేపీ. లక్ష్మీనరసింహారెడ్డి, మీరు దయచేసి మీరు లైన్ లో ఉండండి. మీరు లైన్ లో ఉండండి. ఓకే, రైట్. గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? మొత్తం మీద 6 గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైంది. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా 2028లో బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ. మీరు ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అదే రకంగా జీటీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. 13వ సంవత్సరం అడుగెడుతున్న సందర్భంగా ఒక పెద్ద ఆయన, వారి అనుబంధంగా ఉన్నటువంటి పెద్ద ఆయన ఒకరు తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి మాట్లాడినప్పుడు కనీసం భారతీయ జనతా పార్టీ పెద్దలు
ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణ మనోభావాలను కించపరచడం కనీసం రెస్పాండ్ గారు. దాంతోపాటు గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టు మాట్లాడినటువంటి తెలంగాణ ఏర్పాటు విషయాన్ని కానీ, దాంతోపాటు కర్ణాటక మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి వారు మాట్లాడినప్పుడు గాను పాకిస్తాన్ ఇండియా విభజన చట్టంలో తెలంగాణ ఉంది అని అన్నప్పుడు కానీ కనీసం తెలంగాణ ఆవిర్భావం గురించి, తెలంగాణ పోరాటం గురించి మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఓట్లప్పుడు ఎవరిని రెచ్చగొట్టి ఎవరిని విభజించి ఏ విధంగా ఓట్ చోరీ చేస్తా ఉందో ప్రత్యక్షంగా ఈ భారతదేశంలో చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం విభజన హామీలు నెరవేర్చినందుక, లేకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దినందుక, లేకపోతే ఇందాక బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా, మిత్రులు చెప్పినట్టుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినందుక, లేదంటే జన్ధన్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేసినందుక, లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంకి సమాంతరంగా ఒక 2వ రాజధానిగా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ ప్రాంతానికి కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసినందుక, లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం చేయనటువంటి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఇక్కడ 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపి దాన్ని అమలు చేసినందుక భారతీయ జనతా పార్టీ ఒక్కసారి సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా ఏవైతే గతంలో అధికారంలో వచ్చే ముందు మూడవసారి 400 సీట్ అని చెప్పారు. ఏం జరిగిందో దేశవ్యాప్తంగా చూసాం కదా. కాంగ్రెస్ పార్టీగా మేమేం చెప్తున్నామంటే, దేశంలో ఏదైతే సబ్బండ వర్గాలను, బీసీలను, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు అందరికీ భారమయ్యే విధంగా వారు చేస్తున్నటువంటి నిర్ణయాలక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆశీర్వదిస్తారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అందులో తెలంగాణ ప్రజలు విఘ్నులు, అన్ని రకాలుగా అవేర్నెస్ ఉన్నటువంటి వారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందేందో తెచ్చిందేందో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్పాలి. అది చెప్పకుండా ఏదైతే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీలో వీసీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఎస్, మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్ట్ ఇచ్చినాం. ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ఏదైతే 12 సంవత్సరాల చిన్న రాష్ట్రమైనటువంటి ఒక పురుటిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి పథకాన్ని ప్రవేశపెట్టినాం అని చెప్పే ధైర్యం ఉందా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ మాని మేము అధికారంలోకి వస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎలాంటి సఖ్యత ఉందో ఏముందో అందరికి కూడా తెలుసు కదా. ఉన్నటువంటి వాళ్ళు ఒకరిపైన ఒకరు పోస్టర్లు వేసుకోవడం కానీ, ఉన్నటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ భావాలను తీసుకెళ్తున్నటువంటి సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో తెలంగాణ ప్రజలు ఇవన్నీ గ్రహిస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కళ్ళు పగటి కళ్ళగానే ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా ఫస్ట్. ఓకే మహేష్ గారు, మొత్తం మీద వీళ్ళు మాట్లాడింది ఏంటంటే తెలంగాణకు బీజేపీ ఏం చేసింది అంటే ఇప్పుడు నేను అదే రెగ్యులర్ ఏముందంటే ఈరోజు స్పెషల్ డిస్కషన్ పెట్టుకున్నాం. అయితే ఈ పాత విషయాలు డిస్కస్ చేస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళకి చాలాసార్లు సమాధానం నేను చెప్పినా, మా పార్టీ నాయకులు చెప్పారు, మన జీ వేదిక మీద చెప్పినాం. తెలంగాణ రాష్ట్రానికి కూలిపోయినటువంటి కాళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాజీపేట ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీలో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈరోజు ఇప్పుడు అన్న కూడా మాట్లాడితే ఏమంటుండంటే ఏమిచ్చిర్రు అంటే ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ కేంద్రం ఇచ్చింది కదా. ఇప్పుడు రైల్వే ఫేజ్ 2 మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడుకొని వచ్చింది, డబ్బులు కావాలని చెప్పేసి 50% నిధులు ఇస్తా అని చెప్పింది కేంద్రం కాదా. రీజనల్ రింగ్ రోడ్ RRR కి డబ్బులు 40,000 కోట్లు ఇస్తున్నది కేంద్రం కాదా. మూసి మీరు డిపిఆర్ సబ్మిట్ చేయగానే డబ్బులు ఇస్తా అని చెప్పి, అప్రూవల్ ఇస్తా అని చెప్పేసి ప్రైమరీ యాక్సెప్టెన్స్ చేసింది కేంద్రం కాదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణకి ఏమిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ఉంది. ఈ 2 పార్టీలకు కూడా ఎప్పటికీ ఒకరితో పోలికనే. అక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఇస్తుంది, లేకపోతే యూపీకి ఇస్తుంది, అక్కడ బీహార్ కి ఇస్తుంది, లేకపోతే గుజరాత్ కి ఇస్తుంది అని చెప్తున్నారు. అందుకే ఇవన్నీ పోవాలంటే కేంద్రంతో సఖ్యతగా పనిచేసే రాష్ట్రం రావాలి. రాష్ట్రం అధికారంలో, ఆ పార్టీ అధికారంలో ఉండాలి. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే వీళ్ళు అన్ని పోతాయి. ఇవన్నీ పోతాయి. ఇప్పుడు వడ్లు కొనకపోతే కిషన్ రెడ్డి కారణం అంటారు, డబ్బులు రాకపోతే కిషన్ రెడ్డి కారణం అంటారు. ఇక మా ఎమ్మెల్యేలు మా వాళ్ళు చేసినాక మీరెందుకు? అందుకే తెలంగాణ ప్రజలు వెరీ ప్రాక్టికల్. మీతో వద్దురా నాయన, సాగుదేరో సెలవుదేరో అని ఆయనకి చెప్పిండు. సాల్ సేవ రేవంత్ రెడ్డి, నీ సేవలు మస్తానే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈయన పంపిస్తారు. 100%. 99 days ప్రోగ్రామ్ అని ప్రజాపాలన పెట్టింది కదా. 99 daysలలో తెలంగాణ ఉన్నటువంటి ఒక్క సమస్య సాల్వ్ చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అన్న పెన్షన్ల కోసం తీసుకుంటాం అప్లికేషన్, పెన్షన్ పోర్టల్ బంద్ ఉంది. ఎలక్షన్ అయిపోయినట్టు మున్సిపాలిటీ లోపల పెన్షన్లు, కొత్త పెన్షన్స్ లేవు.
4th గ్రేడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, 4th గ్రేడ్ 3rd గ్రేడ్ ఎంప్లాయీస్ ను రోడ్ల మీద ఉరికిచ్చి అనేకమైన ఇబ్బందులు గురి చేస్తుంది తప్ప ఎక్కడేసిన చెత్త డే 1 ప్రారంభమైనటువంటి మీ 99 పాలన ఏదో ప్రజాపాలన ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడేసిన చెత్త, ఎక్కడేసిన గొంగలు, ఒక స్ట్రీట్ లైట్ మారలే, ఒక కొత్త కిలోమీటర్ రోడ్ వేయలే. ఇంకా వీళ్ళు వచ్చి ఏం చేసిరు, బీజేపీ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్తే తెలంగాణ ప్రజలకు కన్ను లేనటువంటి కాంగ్రెస్ కు చెవులు లేనటువంటి టీఆర్ఎస్ కనబడపోయినా తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళ కనబడుతున్నాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేస్తారన్న. ఇక్కడ మీకు చెప్తున్నా కదా, దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు ఇస్తే బీజేపీ ఒకటి తెలంగాణకి ఇచ్చింది. ఇక్కడ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు జైరాబాద్ లోపల సుమారుగా 10,000 కోట్లకు వాల్యూ అయినటువంటి డైరెక్ట్ గా 25,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీని అక్కడ ఇనాగ్రల్ చేయడం జరిగింది జహీరాబాద్ లోపల. అరే గింత కనబడకపోతే ఏం చేయాలి చెప్పండి? మెట్రో ఫేజ్ కు మొన్ననే కదా వాళ్ళు పోయిర్రు. మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ కూర్చొని మాట్లాడి మెట్రో ఫేజ్ పట్టుకొచ్చుకునే దాన్ని మాకు డబ్బులు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారప్పుడు మెట్రో 1కి ఇచ్చింది 1402 కోట్లు, ఓన్లీ 10% షేరు. కేంద్ర ప్రభుత్వం ఈసారి టూర్లో మెట్రో ఫేజ్ 2లో 50% షేర్ ఇస్తున్నాం. ఇది కనబడదు వీళ్లకు. నేను ఏమంటున్నా, రాజకీయ విమర్శలు చేయాలి, ప్రతిపక్ష పార్టీల పైన కావచ్చు, అధికార పక్ష కావచ్చు, ఒక సొల్యూషన్ తో చూసినట్టు విమర్శ చేయాలి. కానీ ఉత్తగానే మాకొద్దు మీరు రావద్దు. కేవలం నితిన్ నబీన్ గారు మొదటి టూర్ తెలంగాణకు వస్తేనే కేటీఆర్ గారికి జ్వరం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఇంకా చూడలే, ఆయనకు కూడా దగ్గొచ్చి ఉంటుంది. బీజేపీ అడుగు పెడుతుందంటేనే తెలంగాణలో దొంగలకు కూకటి వేలు ఏవైతే వణికిపోతా ఉన్నాయి. జయరాం గారు మాట్లాడుతూ చెప్పారు, తెలంగాణలో అవినీతి జరిగింది అంటే, తెలంగాణ పాలనలో కరప్షన్ జరుగుతుందంటే ఎందుకు సిబిఐ ఈడీలు వస్తారని చెప్తారు. జయరాం గారు, మీరు బీజేపీ కాంగ్రెస్ లాగా సంస్థలను మిస్యూజ్ చేసుకోదు, బీఆర్ఎస్ పార్టీ లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయదు. ఇది వాస్తవము. ఎక్కడైతే అవినీతి జరిగిందో వీటిపైన డెఫినెట్లీ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. కోల్ స్కామ్ మీద సిబిఐ రావాలి అని చెప్పేసి ఎంక్వైరీకి రెడీగా ఉందా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అడిగారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర దమ్ముంటే దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి సిబిఐ వస్తుంది. అన్నారా, ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళందరి దగ్గరికి ఈడి దగ్గర రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు డెఫినెట్లీ పోతారు. బీజేపీ ఈ సంస్థలను మిస్యూజ్ చేసుకోదు, కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ పార్టీ లాగా. ఇది మీ ద్వారా నేను తెలియజేస్తున్నా సార్, మీరు విఘ్నులు. జయరాం గారు, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే అవకాశం ఉందా, లేకుంటే ఖచ్చితంగా బీజేపీ పాగా వేసే అవకాశం ఉందా? అంటే త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా, లేకుంటే ద్విముఖ పోటీ ఉండే అవకాశం ఉందా? బీజేపీ ఒకటి ఏంటంటే, బీజేపీ మిత్రుడు నాకు ఆన్సర్ చేయడం కాదు, ప్రజలకు ఆన్సర్ చేయాలి. మీరు తరఫున మాట్లాడు ఎప్పుడన్నా మీరు పొలిటికల్ పార్టీకి వస్తారని చెప్పారు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన సేపు నేను ఎందుకు సైలెంట్ విన్నానంటే, వింటనే తప్ప మాట్లాడలేదు. నువ్వే మాట్లాడతానని నాకు అభ్యంతరం లేదు, నేను మాట్లాడాలనుకుంటే విను. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, బీజేపీ స్ట్రైట్ గా ఒకే డయాస్ మీద కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు, నా ప్రియమిత్రుడు బండి సంజయ్ నా ప్రియమిత్రుడు అన్న తర్వాత బండి సంజయ్ ని కాంగ్రెస్ కాపాడుతున్నది అనేది కనిపిస్తున్నది ప్రజల ముందు. సో బండి సంజయ్ కాంగ్రెస్ ను కాపాడుతున్న విషయం కూడా కనిపిస్తున్నది ప్రజల ముందు. ఇక నువ్వు ఈడీలు వస్తాయని నేనేం అనుకోవటం లేదు, అంత సినిమా ఏం లేదు. ఇక ఆ విషయం పక్కన పెడదాం, అంత సినిమా ఏం లేదు, ఈడీ వచ్చే ఛాన్స్ అంతకంటే లేదు. ఇక మనం ఎంతసేపు మాట్లాడుకుంటే మేము చాలా గొప్పలము ఉన్నతలం అని చెప్పుకుంటాం కాదు. సీఎం రమేష్, సృజనా చౌదరి మీ దగ్గర బాప్తీసం తీసుకుంటే ఈరోజు పుణ్యాత్ములు కాలేదా? ఇలా ఎంతమంది, నిన్న కాక మొన్న మన కళ్ళ ముందున్న దొంగలని చెప్పిన వెస్ట్ బెంగాల్ లోపల ఆయనే తీసుకొచ్చి మీరు సీఎం ను చెయ్యలేదా? ఇంకా ఇలాంటి దొంగలను చెప్పాలంటే ఒక 100 మంది చెప్తా, మినిమం 100. ఎంత టైం ఇక లేదనుకో, ఇంత సరిపోతుంది అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలనుకుంటే, మీరు ఊరికే లొల్లి చేయడం కాదు, కొంచెము నువ్వు తెలంగాణ బిడ్డవి, ఉద్యమాలతో ఉన్నవాడివి, చదువుకున్నవాడివి, నీకు తెలంగాణ గురించి తెలుసు. మరి ఇంత తెలిసిన నీకే తెలంగాణ విషయం లోపల ఇంత కన్ఫ్యూజన్ ఉంటే, ఇక ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు ఇంకెంత కన్ఫ్యూజన్ లో ఉండాలి? ఇంతే నా ప్రశ్న. ఇంతకంటే నేను ఎక్కువ కౌంటర్ చేయదలుచుకోలేదు. అలాగా అని చెప్పేసి నేను బీఆర్ఎస్ ఏదో కాంగ్రెస్ ఏదో గొప్ప చేసిన అని చెప్పడం లేదు, అన్ని దిబ్బలే. ఇక్కడ గొప్పలు చేసిన నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ లోపల ఉన్న అవినీతి, అప్పుడు ఆ 4 దొంగలని ప్రచారం చేస్తే ఇప్పుడు అలీబాబా 40 చోర్, ఇది మీ వల్ల చెప్తున్నారు. మళ్ళీ ఇంకెవరో చెప్తలేరు, బీజేపీ నాయకులే చెప్తున్నారు ఈ మాట. మరి అలీబాబా 40 చోర్ లోపల ఒక్క చోరన్న పట్టుకున్నారా మీరు?
ఎవడు వద్దన్నాడు? ఏమైనా బీఆర్ఎస్ ఏమైనా వద్దని చెప్పిందా? లేకపోతే మేమేమైనా ప్రజలు ఏమైనా వద్దన్నామా? మరి ఎవరెందుకు మీరు ఆ మాటలు ఎందుకు అంటున్నారు? అన్న ఇంత ముందు కూడా కేసీఆర్ గారిని బండి సంజయ్ అదే మాటలు చెప్పారు, ఇప్పుడు ఇదే మాటలు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దేనికి ఉపయోగం అది? అంటే ఈరోజు ఇదంతా ఒక అంశం. ఇంకొక అంశాన్ని మాట్లాడదాం. బీజేపీ తెలంగాణలో రావాలంటే మీరు బీజేపీలో ఉండే నాయకులు మేము కొట్లాడుతున్నాం ప్రజలమే. ఏ విధంగా? ఇక్కడ చదువులు ఆగమైపోయినాయి, విద్యా వైద్యం ప్రజలకు దూరం అయిపోయింది, ప్రజలకు ఈరోజు అన్నమో రామచంద్ర అన్నట్టున్నారు, రైతులు ఆగమైపోయిన్లు, ఈరోజు భూములు బీడుపారిపోతున్నాయి, ఉన్న భూములు కొల్లగొడుతున్నారు, అమ్ముకుంటున్నారు. ఈరోజు స్పష్టంగా దొంగలు మా పార్టీలో ఉన్నారన్న విషయం కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. అయినా కూడా మీ చెవులకు వినిపించదు, మీ కళ్ళకు కనిపించదు. మీకు ఓట్లు ఎందుకు వేస్తామని ప్రజలు అంటే, సరే నా ఒక్కడు ఓటేస్తా ప్రేమతోని, దానివల్ల ఏం సాధిస్తారు? అంటే ఈరోజు ప్రజల కష్టాలలో మీరు భాగం గారు, ప్రజల కోసం యుద్ధం చెయ్యరు. యుద్ధం కాదు కనుక మాట కూడా మాట్లాడరు కదా. ఒక్కటే ఒక ప్రశ్న నేను అడగదలుచుకున్నాను బీజేపీని. మీకు అధికారం కావాలి, ఓకే రైట్. మరి ప్రజలకు ఉన్న ఇన్ని బాధలకు వెళ్ళి ఒక్కటన్నా మీరు కొట్లాడుతున్నారా? ఒక్కదాన్ని తీసుకోండి. అంటే ఈరోజు ఆల్కహాల్ ఏర్లై పారుతున్నది. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ తమ్ముడు, మన తెలంగాణ లోపల 86,000 కోట్ల ఆదాయము గౌరవంగా ప్రభుత్వం సంపాదిస్తుంది ఆల్కహాల్ మీద. అక్రమంగా సంపాదించేది వదిలిపెట్టు, బెల్ట్ షాపుల మీద, దాని గురించి వదిలిపెడదాం. అది 1,00,000 కోట్ల పైన ఉంటది. మరి ఈ ఆదాయాన్ని మంటుంటే దాని చచ్చిపోయిన దాంట్లోపల మన బంధువులు, మన మిత్రులు, మన ఊరోళ్ళు, మన తమ్ముళ్ళు వీళ్ళే ఉన్నారు కదా. ఇంతకంటే ఎవరు అన్నలో తమ్ములో వీళ్ళే కదా మన ఊరోళ్ళు, మన పాలోళ్ళు. ఈవెన్ మన పగోడు చచ్చిపోయినా కూడా అది తెలంగాణోడు బాధపడతాడు. తెలంగాణోడు ఈవెన్ యుద్ధం చేసిన మన ఇద్దరం తన్నుకున్నా కూడా తమ్మిని ఇంటికి వస్తున్న ఆకలి అవుతుందంటే అన్నా నువ్వు రమ్మనవా? అది తెలంగాణ మర్యాద, తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు ఇంత తన్నుకున్నా కూడా నేను ఫోన్ చేసి తమ్మిని ఇంటికి వస్తున్న ఆకలి అవుతుందంటే అన్నా రా అంటావు. అది ఎందుకంటే తెలంగాణ బిడ్డలో ఉన్న మమకారము, బంధము, అనుబంధము. కానీ ఈరోజు మన బంధాలను తెంచుకుంటే ఆల్కహాల్ అంత కుట్రపూరితమైన ఆల్కహాల్ తీసుకొస్తున్నారంటే దాని గురించి మాట్లాడా మీ నాయకులు? దాంట్లో ఏమైనా మీకు బంధాలున్నాయా, అనుబంధాలున్నాయా ఆల్కహాల్తో? అది విషయమే కదా. అంటే నేను చెప్పేది కటువుగా ఉండొచ్చు రాజకీయ పార్టీలకి, ఇది సత్యమైన విషయం అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు. అయినా కూడా ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈరోజు వాటి మీదనే బతకడం కోసము ఆ శవాల మీద వ్యాపారం చేయాలనుకుంటున్నాయి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. ఇది ఉన్నంత కాలము రాష్ట్రాన్ని బాగు చేసే మొగోడు లేడు, రాడు. ఓకే, లక్ష్మీనరసింహారెడ్డి గారు ఏం చెప్తారు? హలో, వినిపిస్తుందా లక్ష్మీనరసింహారెడ్డి గారు? సో ఏం చెప్తారు? బీజేపీ తెలంగాణలో చాలా ప్రాజెక్టులు శంకుస్థాపన చేసింది, దానికి సంబంధించి ఇప్పటికే అభివృద్ధి కూడా చేసింది. అసలు మీకు కనిపించదు అంటే బీఆర్ఎస్ పార్టీ కనిపించట్లేదా, కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదా అని బీజేపీ నాయకులు అడుగుతున్న ప్రశ్న. మేము అదే అంటున్నాం కదా సార్. ఇప్పుడు 2014 నుంచి 2026 వరకు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంకు పోయినటువంటి పన్నుల వాటా ఎంత, మనకు వచ్చింది ఎంత, మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తే వాళ్ళు దాని రాష్ట్రానికి ఏమి తెలుసుకుంటుంది అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే మిత్రుడు మహేష్ గారు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పదే మాట్లాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంటే మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఏదో ఒక్క పిల్లర్ కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం చెరిగిపోయింది, ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయింది అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో ఇది వీళ్ళు మానుకోవాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ అద్భుతానికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం అక్కడ జరిగిందో ఆ ఇంజనీరింగ్ అద్భుతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ పార్ట్నర్షిప్ చిహ్నంగా వాళ్ళు గుర్తించింది. ఆ రోజు కేంద్ర మంత్రులు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయ రంగంలో జరిగినటువంటి మార్పులను గణాంకాలతోటి ఒక నివేదికలు కూడా ఇచ్చిన మాట వాస్తవం కాదు. ఒక్కసారి వీళ్ళు ఆలోచన చేయాలి. వీళ్ళు ఎంతసేపు ఉన్నారని విమర్శలు చేయడం, అదేవిధంగా
మేమేందో చేసినాము, వీళ్ళు తెలంగాణ మొత్తం మీ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉద్ధరించింది, బీజేపీ లేకపోతే అసలు తెలంగాణలో వికాసమే లేదు అన్నట్టు మాట్లాడతారు. వీళ్ళు తెలంగాణ పట్ల వీళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారే మాట్లాడింది కదా, ఏదైతే విభజన జరిగిందో ఆ విభజన కరెక్ట్ జరగలేదు, ఏపీ నష్టపోయింది అని చెప్పి మాట్లాడింది కదా. వీళ్ళ ఎంపీ నిండు పార్లమెంట్ లో ఆయన ఎవరు తేజస్వి సూర్య కర్ణాటక ఆయన మాట్లాడితే ఇండియా పాకిస్తాన్ విభజన దాంట్లో పోలిస్తుంది, ఒక్క ఎంపీ కూడా 8 మంది దాంట్లోనే ఉన్నారు, ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. వీళ్ళు ఇవాళ నేను ఏమంటున్నానంటే ఒక్క విషయం అంట, ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న హైదరాబాద్ లో మాట్లాడతారు, ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో మజ్లిస్ నేతలు బిఎల్ఓలను అడ్డుకుంటారు అని చెప్పి మాట్లాడతారు. అరే ఇవాళ ప్రతి బిఎల్ఓకు అటాచ్మెంట్ గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి డిఎల్ఏలు ఉన్నారు. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? వేరే పార్టీలు మేమంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేము అనుకోండి, వేరే పార్టీలు మాట్లాడలేదు కదా, ఎవరన్నా ఒకరు చెప్పాలి కదా ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పి. ఇక్కడ హైదరాబాద్ లో పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడి, హైదరాబాద్ లో పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటే ఒక కేంద్ర మంత్రి ఒప్పుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారు. ఒక్కరిని పట్టుకున్నారా? ఇవాళ ఇన్ని రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్ల తొలగింపు కార్యక్రమం చేసినారు. దీంట్లో రోహింగ్యాలు అంటున్నారు, బయట దేశంకి వెళ్ళి వచ్చిరంటారు, బంగ్లాదేశ్ కి వెళ్ళి వచ్చిరంటున్నారు. అరే ఒక్కరిని చూపిస్తలేదు, మేము చూద్దామంటే వాళ్ళు ఎట్లుంటారో చూద్దామంటే వీళ్ళు ఒక్కరిని చూపిస్తలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అదే విధంగా రాజకీయంగా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో వాటిని వాడుకొని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇలా మేము స్ట్రేట్ గా మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఇలా తెలంగాణలో మీరు అధికారంలోకి వస్తున్నాము, అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి ప్రగల్భాలు అదేవిధంగా ప్రచారాలు తీసుకుంటున్నారు. మీరు తెలంగాణలో అమలులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలను ఎందుకు చేస్తలేదు? ఇలా రైతు బంధు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దాని సీఎం కిసాన్ అనేది ప్రారంభం చేశారు. ఇలా పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత విధ్వంసం చేస్తున్నారు అనేది భారతదేశం మొత్తం చూస్తా ఉన్నది. ఎంత ఘోరం అంటే ఎన్ని ఓట్లు తొలగిస్తున్నారంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2.3 కోట్ల ఓట్లు తొలగించింది, పశ్చిమ బెంగాల్ లో దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించింది. ఇవన్నీ ఎట్లా అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. 1 నేషన్ 1 ఎపిక్ కార్డ్ అని చెప్పి ఎందుకు చెప్తలేరండి భారతదేశంలో? 1 నేషన్ 1 ఎపిక్ కార్డ్ అని చెప్పండి. అంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడ్రస్ మార్పు జరిగినప్పుడు అడ్రస్ మార్పు జరగాలి కానీ ఆ ఎపిక్ నెంబర్ అనేది సేమ్ ఉండేటట్టు మీరు ఒక వ్యవస్థ తీసుకురండి. ఎందుకు చేయరండి? అది మీరు ఎందుకు చేస్తున్నా ఏందనంటే ఈ టైం పాస్ రాజకీయాలు, అదే విధంగా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేటువంటి రాజకీయాలను మీరు ఇంకా ఎంతో కాలం కొనసాగించలేరు. ఖచ్చితంగా ఇలా ప్రాంతీయ పార్టీల వల్లనే ఇలా రాష్ట్రాల అభివృద్ధి అనేది జరుగుతుంది. అది సతీష్ గారు కూడా చూస్తాం. ప్లీజ్ చెప్పండి సతీష్ గారు. ఇందాక భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతూ దమ్ముంటే అని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే సూచిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిబిఐకి అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్ర మంత్రులు ఎంపీలు గగ్గోలు పెట్టినటువంటి సందర్భంలో 6 నెలలు అవుతా ఉంది. జిఓఎంఎస్ 6 ద్వారా సిబిఐ దీని మీద ఎంక్వైరీ చేయాలంటే కనీసం కూడా స్పందించినటువంటి పరిస్థితి. సరే వారు ఇప్పుడు మాట్లాడి తర్వాత ఏం మాట్లాడి ఎవరు రెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయం చేస్తా ఉన్నారో ప్రత్యక్షంగా భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు మరీ అబ్జర్వ్ చేస్తారనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మిగతా రాష్ట్రాలను కంపేర్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేసిందో సమాధానం చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సెంట్రలైజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎందుకు కేటాయించట్లేదు? దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేయాలని రిప్రజెంట్ చేసినప్పుడు కనీసం కూడా సంబంధించలేదు. దాంతోపాటు ఇందాక మిత్రులు మాట్లాడుతూ మెట్రో ఫేజ్ 2 గురించి మాట్లాడారు. మెట్రో ఫేజ్ 2 గతంలో ఏ విధంగా జరిగినటువంటి పరిణామాలను ప్రత్యక్షంగా చూశాం కదా.
చూసిన తర్వాత కదా వాళ్ళు రెస్పాండ్. మేము చెప్పాం రాజకీయాలొద్దు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి రండి. తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎంపీలను ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తామంటే ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత, లెటర్ రాసిన తర్వాత స్పందించినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా? ఇవన్నీ కదా వాస్తవాలు. దాంతోపాటు ఎవరైనా రాజకీయం ఏ రాష్ట్రంలో చేసుకోవడానికి కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ విశ్వసించే ప్రజలు, ఓటరు మహాశయులు ఆలోచన చేస్తారు కదా, ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, వారు చేస్తున్నటువంటి విధ్వంసం ఏ విధంగా ఉంది, ఎవరిని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చేస్తా ఉన్నారో కూడా ప్రత్యక్షంగా విఘ్నులైనటువంటి ఓటర్లు అబ్జర్వ్ చేస్తారనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఈ ప్రాంతం నుంచి ప్రజలు కూడా వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు కాబట్టి 8 మంది ఎంపీల రూపంలో, 8 మంది ఎమ్మెల్యేల రూపంలో దయచేసి తెలంగాణ అభివృద్ధి కోసము పాటు పడాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు వారైతే ఏదాన్నైనా డెవలప్ చేసుకోవచ్చు, మూసీ గంగా నది పేరుతో చేసుకోవచ్చు, ఏదైనా ఎంతమందినైనా నిరాశ్రయం చేయొచ్చు. కానీ ఇక్కడ నల్గొండ ప్రాంతాన్ని, రంగారెడ్డి ప్రాంతాన్ని, హైదరాబాద్ లో కొంత ప్రాంతాన్ని, మురుగుకాలుగా ఉన్నటువంటి మూసీని డెవలప్ చేయడానికి నిధులు మాత్రం కేటాయించమంటారు. ఇది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా ఒక 1 year నుంచి. సో ఇవన్నీ వాస్తవ పరిస్థితులు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ఆవిర్భావాన్ని కించపరిచినటువంటి వాళ్ళు మళ్ళా తెలంగాణ ప్రజలను వచ్చి ఓటడుతామంటే ప్రజలు విఘ్నులు అనేది దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల విషయంలో ఇందాక జయరాం గారు మాట్లాడుతూ ఎవరు ఏందనేది జనాలు గ్రహిస్తా ఉన్నారు. సో ఏదైనా సంక్షేమ పథకాల విషయంలో ప్రవేశపెట్టడంలో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా మాకున్నటువంటి టైం బాండ్ లోపల అమలు చేసి తీరుతాం. ఏదైతే బీఆర్ఎస్ మాట్లాడుతోందో గతంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. దానికి అనుగుణంగా వారికి సమాధానం చెప్పారు కదా ఓటు రూపంలో. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా సమాధానం చెప్పేది అల్టిమేట్ కదా, ఆ సమాధానం చెప్పారు కదా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 ప్యారల్ గా తీసుకెళ్తూ తెలంగాణ ప్రజలు మరణ పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మహేష్ గారు, సో అయితే తెలంగాణ రాష్ట్రంలో నన్ను ముందు జయరాం గారు చెప్పే వరకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పెద్దలకి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా వాళ్ళకు ఆదాయం పెంచుకోవడం అంటే లిక్కర్ అమ్ముకోవడము, తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టడం సార్, ఇది స్టేట్ పాలసీ. దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేసేది దీంట్లో ఏముండదు. లిక్కర్ పాలసీ ఆ యొక్క రాష్ట్రం ఏది తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. రెండోది ఈ రెండు పార్టీల ఇంకొక థాట్స్, సెంట్రల్ పాలసీ కూడా సో సార్ జయరాం గారు, లిక్కర్ పాలసీ అనేటువంటిది అంటే స్టేట్ లో ఎంత రేటు పెంచుకోవాలి, ఎన్ని టెండర్స్ ఇవ్వాలి, ఏ స్థాయిలో మద్యం దిగుమతి చేసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా స్టేట్ ఎక్సైజ్ కమిషన్ అవుతుందో దీని ద్వారా జరుగుతుంది సార్. ఆ రాష్ట్ర ప్రభుత్వము 1 వరకు అమ్ముకోన్నా, 2 వరకు అమ్ముకోన్నా, 12 అమ్ముకోన్నా, లేకపోతే ఆ December 31 స్పెషల్ ఆఫర్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సార్. ఇదొకటి. రెండోది, ఈ 2 ప్రభుత్వాలకు ఉన్న ధ్యాస ఏంటంటే ఐదర్ భూములు అమ్మాలి, ఐదర్ తెలంగాణ ఆస్తులను కుదబెట్టాలి, అప్పులు తీసుకురావాలి, రాష్ట్రం నడపాలి. ఇంత తప్ప తెలంగాణ లోపల ఎంప్లాయ్మెంట్స్ జనరేషన్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ వీళ్ళు తీసుకునే సార్. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం అన్నారం బ్యారేజీ మీద మాత్రమే కూలిపోయిన దాని మీద మాత్రమే వీళ్ళు ఒకటి సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. అది మొత్తం దాని మీద ఇవ్వలేదు, మీరు ఒక్క దాని మీద ఇచ్చారు. మేము ఏమంటే కాళేశ్వరంలో మొత్తం అవినీతి జరిగింది అంటున్నాం. సో దాని మీద ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చింది కేవలం ఒకటే. అయితే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, దట్ విల్ బి ఇన్ ప్రాసెస్. రెండోది, ఏదైతే మిగతా మిషన్ భగీరథ నీళ్ళది, మిషన్ భగీరథను పట్టుకుపోయి కార్పొరేషన్ కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చుకోలేదా? పబ్లిక్ డబ్బులు కడితే నీళ్ళది, అప్పుడు మేము అప్పు తీస్తామని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం నుంచి నిధులు తీసుకొని 10,300 కోట్లు అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కుదబెట్టింది. ఇక్కడ పంట వండుతుంది, ఎకరాకు ₹1,00,00,000 పంట పడుతుంది, దాని ద్వారా మేము డబ్బులు అప్పు కడతామని చెప్పేసి కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చారు, అక్కడ నీళ్ళు ఎత్తిపోసి ఎన్ని చేసారు? ఇది మార్వెల్ ఏమంటారు కదా, ఇది కన్స్ట్రక్షన్ మార్వెల్ కాదు, ఇంజనీరింగ్ మార్వెల్ కాదు. అది కేవలం కేసీఆర్ కి మాత్రమే, ఆయన కుటుంబానికి మాత్రమే మార్వెల్, ఫేర్వెల్. కానీ నేనేమంటున్నా సార్, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల సందీప్ గారు మాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ తరఫున కొట్లాడిన వాళ్ళు డెఫినెట్లీ కడుపులో పెట్టుకుంటారు. వాళ్ళ తరఫున
బీజేపీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో, గతంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో, ఈరోజు రామచంద్రరావు గారి నేతృత్వంలో అనేకమైన ఉద్యమాలను మేము ప్రజా ఉద్యమాలు నిర్మించి వాళ్ళతో మమేకమై తిరుగుతా ఉన్నాం. ఎర్ర టెండర్లో కూడా రైతులకు అండగా నిలబడి మొన్నటి వరకు మేము ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విషయానికి బీజేపీ రెస్పాండ్ అవుతుంది. మొన్ననే మా మహేష్ కుమార్ రెడ్డి గారు పోయి, మా ఎల్పీ లీడర్ పోయి, మీరు చూసి దిల్సుఖ్ నగర్ లో విద్యార్థులతో కూర్చొని వాళ్ళ గోసలిని మీ వాళ్ళకు భరోసా ఇచ్చి రేపు అసెంబ్లీలో నేను ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసే ఉద్యమాలని కూడా టీ కట్టులో తుఫాన్ లాంటివి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దాటి రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు చెమట తుడిచింది లేదు, చెమట వాసన చూసింది లేదు. వీళ్ళు ఏమున్నా రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చుకోవాలి, పబ్బం గడుపుకోవాలి తప్ప ఎప్పుడైనా ఈ ఫార్ములా రేస్ కార్ది కేసు డిస్కషన్కి వచ్చింది అనుకో, ఇమ్మీడియట్లీ రోడ్ల మీదకి పోయి ఒకసారి గగ్గోలు పెడుతుంటాడు. రేవంత్ రెడ్డి భయపడతాడేమో, మళ్ళీ నాతో కాంప్రమైజ్ అవుతాడేమో అని చెప్పేసి. లేదంటే ఇంకోసారి ఆ ఫోన్ ట్యాపింగ్ వచ్చిందనుకో, అక్కడ ఎవరినో ఎంక్వైరీ చేసిననుకో, మళ్ళీ వచ్చేసి ఇగో ప్రతిపక్షాల పైన ఈరోజు వీళ్ళు వేటాడుతున్నారు అని చెప్పేసి ఏదో ఒకటి అంటే మొసలి కన్నీరు గార్చడం అనేటువంటి ఇది. అయితే నేను ఏమంటున్నా, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అండ్ గివ్ ఏ ఆన్సర్ టు ద బీఆర్ఎస్ పార్టీ. సార్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, ఇట్స్ గాన్. బీఆర్ఎస్ లేదు. మేము కాంగ్రెస్ మా ఇద్దరి మధ్యనే యుద్ధం రేపు జరగబోతుంది. ఆ యుద్ధానికి బ్యాటిల్ ఫీల్డే నితిన్ నబీన్ గారు నిన్న రెడీ చేసిండు. నిన్న జిహెచ్ఎంసీ లో రెడీ చేసిండు, ఈ రోజు వరంగల్ లో రెడీ చేయబోతుండు. కార్యకర్తలతో దిశానిర్దేశం చేసి మనం బూత్ లెవెల్లో ఎట్లా పనిచేయాలి. ఎందుకంటే మాకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. అండ్ గుంటనక్కలన్నీ కూడా ఒక చోట చేరుతున్నాయి. ఇట్లా చేరినప్పుడు కూడా మనం వాటిని పోరాడాలంటే మనం సింగిల్ అయినా ఉండాలి. కాబట్టి ఈ బూత్ లోపల ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకా తోక పార్టీలు, కమ్యూనిస్ట్ అందరు కలిసి వచ్చిన 51% ఓట్లు మనం తెచ్చుకొని ఆ బూత్ను గెలవాలని చెప్పేసి బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసే ప్రోగ్రామే ఈరోజు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇది మాకు ఒక్కసారి రేపు 5 ఏళ్ల అధికారం ఉండడం కోసం కాదు, తెలంగాణ విధ్వంసమైన తెలంగాణను కాపాడాలంటే మినిమం ఒక 10 ఏళ్ళు బీజేపీ 10-15 ఏళ్ళు అధికారం ఉంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి మేము దీర్ఘకాలిక ప్రణాళికతో ఒక రోడ్ మ్యాప్ తో క్రిస్టల్ క్లియర్ గా మేము పోతా ఉన్నాం ఈరోజు. అందుకే దానిలో భాగంగానే కార్యాలయం అంటే గుండెకాయ లాంటిది ఏ పార్టీకైనా. నిన్న కార్యాలయాలు ఇనాగ్రహణ జరిగింది అంటే రాష్ట్రంలో 10 జిల్లాలలో బీజేపీకి పునఃప్రాణ ప్రతిష్ఠ జరిగినట్టు. సో డెఫినెట్లీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేసే పార్టీకి ఓట్లేస్తారు. అది బీజేపీ అని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ లో మంచి ఓట్లేసారు, రేపు 100% గెలుస్తా ఉన్నాం సార్. ఓకే, నరసింహారెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు మా నాయకుడు గారు మాట్లాడిన భూములు బాగా భూములు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూములను, అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది వీళ్ళు కాదా అండి? ఒక్కటి చూపియండి. దేశవ్యాప్తంగా ఎక్కడన్నా బీజేపీ ఒక్క కాడ భూములను ఆక్షన్ వేసింది, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆక్షన్ వేసింది అని చెప్తే నరసింహన్న నువ్వేం చెప్తానన్నా? దేశంలో ఒక్క చోట ప్రైవేట్ వాళ్ళకి ఆక్షన్ వేసిందంటే నేను చెప్పేది ఇద్దరం కొడితే ఎవరికి వినబడదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మాట్లాడండి నరసింహారెడ్డి గారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టాలి. లీజు తీసుకొచ్చి లీజు వ్యవస్థతోటి కొన్ని వేల ఎకరాల, లక్షల ఎకరాల భూములకు కట్టబెట్టినమాట వాస్తవం కాదా? మీరు ఎంతసేపు ఇప్పుడు 30 నెలల నుంచి కాళేశ్వరం అనే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం మీరు ఎంక్వైరీ చేసిరు, మీరు ఏమీ తేల్చలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, అక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి ఏం తేల్చలేకపోయారు. ఈ కార్ రేసింగ్ అన్నాడు, మస్తు కేసులు మీరు భయపెట్టేయాలనుకున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకున్నారు. మేమేం భయపడేది లేదు. మీరు అధికారంలో కావాలని అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు తెలంగాణ ఏర్పాటు కాకముందుకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలెన్ని, తెలంగాణ ఏర్పాటైనాక జిల్లాలెన్ని, ఇక్కడ ఎన్ని నియోజకవర్గాలు ఉండవి, అక్కడ మీ అభ్యర్థులు ఎవరు ఉంటారు, అవన్నీ మీరు ఫస్ట్ అవన్నీ తెలుసుకోరు. మీరు దాని లెక్క చూసుకోరు. మీరు ఫస్ట్ పోయి ఉంటేనే టీవీలో కూర్చొని సోషల్ మీడియాలో వాట్సాప్ లో పెట్టి మేము అధికారంలో కూర్చోబెట్టి అవుతుందా? ఈడ 33 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ఎస్టీలకు రిజర్వ్ కాబట్టవి. ఇది ఒక పెద్ద వ్యవస్థ. తెలంగాణ అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో ఏర్పాటైనటువంటి రాష్ట్రం ఇది. ఉట్టిగానే మేము సోషల్ మీడియాలో టీవీలలో కూర్చొని లేకుంటే మైకుల ముందు మాట్లాడితే మేము ఓట్లేస్తారని మీరు అనుకోవద్దు. తెలంగాణ ప్రజలకు మీరు 12 సంవత్సరాల నుంచి ఎంత మోసం చేసిరో ఏంది, మీరు చేసిన మోసాన్ని ఒప్పుకొని మీరు క్షమాపణ చెప్పాలి. ఇంకా
మేము మమ్మల్ని క్షమించండి మీరు అట్లా చెప్తే మిమ్మల్ని తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి ఉంటది. ఎందుకంటే మీరు 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో మీరు చేసింది ఏమీ లేదు. మీరు ఎక్కడ కూడా సహాయం చేయలేదు, ఎక్కడ కూడా పథకం అందించలేదు, ఎక్కడ కూడా ఈ తెలంగాణకు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలతో ఏవైతే మీరు నిధులు కేటాయిస్తున్నారో ఆ నిధులు కూడా కేటాయించలేదు. మీరు చేసిన మోసానికి మీరు ఓటు కాదు మీరు అడగాల్సింది, మీరు క్షమాపణ అడగాలి. ఫస్ట్ తెలంగాణ ప్రజలను మొత్తం క్షమాపణ అడిగి మాది తప్పైపోయింది, మీరు అవసరమైతే ముక్కు నేలకు రాస్తే కూడా ఇంకా చాలా మంచిది. ఎందుకంటే అట్లనన్నా జర మీకు ఇంకా విలువ ఉంటది తెలంగాణ. ఇంకొకటి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉంటే మంచిగా ఉంటది, ఎవరుంటే మేము సుభిక్షంగా ఉంటాము, ఎవరు పనిచేస్తేనే ఎవరి కాలంలో ఎవరి హయాంలో మేము సంతోషంగా ఉన్నాం అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎవరు బీజేపీ మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళకు పూర్తిగా తెలుసు ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతాయి, మేము మంచిగా ఉంటామని చెప్పి స్పష్టంగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఏదైతే ఈ సోషల్ మీడియా పోస్టులు కానీ ఈ మైకుల ముందర మాట్లాడేది బంద్ చేసుకోవాలి. వాస్తవాన్ని మాట్లాడండి, నిజం ప్రజలకు మీరు చేసింది ఏందో చెప్పండి. మీరు చెప్పిన తర్వాత కోర్టును అడగండి. మీరు ముందు మాత్రం తెలంగాణ ప్రజలకు క్షమాపణ అడగండి. మీరు ఓకే జయరామ్ గారు ప్లీజ్ కంక్లూడ్. చేస్తాను. సో రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నట్టుగా నేను మాట్లాడలేను, కానీ ఇక్కడ బీజేపీకి మాత్రం ఒక సలహా, ఎందుకంటే బీజేపీ అంశమే కాబట్టి ఇది. మీరు ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళండి, ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఆల్కహాల్ మీద కొట్లాడండి. ప్రజలు డెఫినెట్ గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది మాట్లాడకుండా ఇంకా ఏది మాట్లాడినా కూడా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మహేష్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నాం.